సో న్యూ ఇయర్ వస్తుంది మరి ఎట్లాంటి వేడుకలు చేస్తారు అనేది చూడాలి. అసలు న్యూ ఇయర్ అంటే మనం గతంలో చూసుకుంటే న్యూ ఇయర్ వచ్చిందంటే అదొక సందడి వాతావరణం. అప్పుడు గ్రామాలలో ఈ పల్లెల్లో ఎట్లా అంటే అంటే అప్పటి వరకు వాతావరణం వేరేలాగా అనిపించేది. న్యూ ఇయర్ రాగానే అంటే అది మన అప్పుడు ఆ టైంలో మనం అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ ఫీలింగ్ అట్లా ఉండేది. ఇప్పుడు డిసెంబర్ 31 అయిపోయి మార్నింగ్ జనవరి 1 రాగానే కొత్త సంవత్సరం కాగానే పడుకొని లేస్తాం కదా. లేచిన వెంటనే మనకు ఈ వాతావరణం కావచ్చు అదంతా కూడా మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే కొత్త సంవత్సరం చేంజ్ అయింది కదా, అందుకోసం అట్లా కనిపిస్తుంది కావచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. అది మనం అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం అప్పుడు. అట్లాంటి ఉండే ఆ టైంలో, ఈ మొబైల్ ఫోన్స్ లేని టైంలో. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత న్యూ ఇయర్ ఫోన్లోనే, సంక్రాంతి ఫోన్లోనే, దసరా ఫోన్లోనే, గేమ్స్ ఫోన్లోనే, బయటకు పోయి గ్రౌండ్లో గేమ్స్ ఆడుకునే సిచ్యువేషన్ కూడా లేదు. మొత్తం ఫోన్లోనే అయిపోయింది. గతంలో న్యూ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు న్యూ ఇయర్తో పోల్చుకుంటే అసలు ఈ న్యూ ఇయర్ వేడుకలు సంబరాలే కదా నన్ను అడిగితే. న్యూ ఇయర్ సంబరాలు అంటే పొద్దున లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళు బయట ముగ్గులు వేస్తుంటే మనం పోయి హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని చెప్పేసి మనం దాంతో మొత్తం గీస్తే మళ్ళీ అమ్మ వాళ్ళు లేదంటే అక్క వాళ్ళు దానిపైన ముగ్గుతోని దానిపైన హెచ్ పైన ఏ పైన గీసి అదొక డెకరేషన్ లాగా వేసి అందులో ఉండేటువంటి ఆనందం, అందులో కలిగేటువంటి ఆ ఎమోషన్ అనేది ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో లేదు, ఇప్పట్లో లేదు. కాలం మారిపోయింది. సో టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరగద్దా అంటే పెరగాలి, కానీ అది మంచిగా వెళ్తుందా చెడు వైపు వెళ్తుందా అది కూడా చూసుకోవాలి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈరోజు ఇంతమంది చాలామంది పనిచేస్తూ ఉన్నారు, లక్షలాది మంది ఉపాధి పెరిగింది. కానీ దానివల్ల మనం అక్కడ విలువలు కోల్పోతున్నాం, ప్రేమలు మర్చిపోతున్నాం, ఆప్యాయతలకు దూరం అవుతున్నాం. అమ్మ ప్రేమ, మన పొలాలు, వ్యవసాయం, మన ఇంటి వెనకాల మన ఆవులు, మన ఎద్దులు, ఎడ్ల బండి, ఇవి అన్నీ ఉన్నప్పుడే అప్పుడు ఆ రోజుల్లో బాగుండేది. న్యూ ఇయర్ కానీ ఇవన్నీ. అప్పుడు స్కూల్ మామూలు టైంలో స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాదు. న్యూ ఇయర్ వస్తే అంటే ఏ టైం వచ్చినా కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాము. కానీ స్కూల్ టైంలో ఉన్నప్పుడు న్యూ ఇయర్ వస్తే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి. అసలు ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి? గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి? అసలు గ్రీటింగ్ కార్డ్సే లేవు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అంటే హనుమంతుని, రాముడితో పాటు కృష్ణుడితో పాటు మనకు హీరోల ఫోటోలు. అప్పుడు సౌందర్య, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రాశి, ఇవన్నీ ఉండేవి ఫోటోలు. ఆ ఫొటోస్ కొనుక్కొని షాప్లో తీసుకొని దాని వెనకాల ఫ్రమ్ అని చెప్పి రాసి, ఫ్రమ్ అనిల్ 2nd క్లాస్ లేదంటే 5th క్లాస్ 2 అని రాసి ఎవరికి ఇస్తున్నామో వాళ్ళ పేరు రాసి, వాళ్ళ సెక్షన్ రాసి, కింద రాసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అదొక సంతృప్తి ఉండేది. ఇప్పుడు ఆ సంతృప్తి లేదు అసలు. న్యూ ఇయర్ వచ్చిందంటే సెకండ్ ముందే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టేస్తే అయిపోతుంది స్టేటస్లో, వాళ్ళే చూసుకుంటారు. అదే విషయం చెప్పినట్టు. కానీ అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి విష్ చేసేవాళ్ళం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. అసలు గ్రీటింగ్ కార్డ్స్ అనేవి లేవు ఇప్పుడు. గ్రీటింగ్ కార్డ్స్ ని మర్చిపోయారు జనాలు. న్యూ ఇయర్ అంటే ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్. అసలు చాలా మంది కూడా ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. న్యూ ఇయర్ వస్తే ఇట్లా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునే వాళ్ళని చెప్పి ఇట్లాంటివన్నీ మనం మిస్ అయిపోతున్నాం. సరే టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలా, ఆ టెక్నాలజీ వల్ల ప్రేమలు, ఆప్యాయతలు, మన విలువలు కోల్పోతున్నాం అని చెప్పేసి బాధపడాలా అర్థం కావట్లేదు. కానీ ఒకానొక సందర్భంలో ఉన్నటువంటి ఆ పండుగలు వచ్చేటువంటి ఆ ఆనందం కావచ్చు, ఆ సంతోషం కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు ఇప్పటి రోజులు అసలు రావట్లేదు మొత్తానికి. అంటే మనకు ఎట్లా అంటే వయసు పెరుగుతుంది కానీ మనసు మాత్రం అక్కడే ఆగిపోయినట్టుగా చాలామంది ఇప్పటికి కూడా చాలామంది ఆ టైంలో ఉన్నప్పుడేమో ఎప్పుడు పెద్ద పెరుగుతాం మనము, ఎప్పుడు స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చి మనం సొంతగా మనం బైకులు కొనుక్కొని మనమే తిరుగుతాం సొంతగా అని చెప్పేసి అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే రోజులు బాగుండే, ఆ రోజులే బాగుండే అని బాధపడుతూ ఉంటారు చాలామంది కూడా. చాలామంది అదే బాధపడతారు. ఆ రోజులు ఎంత బాగుండే, బరువు బాధ్యతలు లేవు. అమ్మ స్కూల్కి పోయేస్తే అమ్మ నాన్న వచ్చేసరికి అన్నం పెట్టేవాళ్ళు, బయట దోస్తులతో ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు, బరువు, బాధ్యతలు, అంటే ఎప్పటికీ లైఫ్ అట్లా ఉండదు. సో ఇది తిరుగుతూనే ఉంటుంది సర్కిల్. కానీ ఒకానొక సందర్భంలో ఉన్నటువంటి ఆ వాతావరణం, ఆ పండుగలకు ఉన్నటువంటి విలువ ఇప్పటి రోజుల్లో లేదు. న్యూ ఇయర్ వచ్చిందంటే అసలు కొన్ని రోజుల ముందు నుండే మనకు ఆ వైబ్ కనిపించేది. ఇప్పుడు 31st ఇయ్యాల, రేపు పొద్దున లేచినా కూడా మనకు ఇదే ఇట్లే ఉంటాం. న్యూ ఇయర్ డేట్ చేంజ్ అవుతుంది అంతే. మనకు న్యూ ఇయర్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే డేట్ మాత్రమే చేంజ్ అవుతుంది, తేదీ మాత్రమే చేంజ్ అవుతుంది అంతే, టైం మాత్రమే చేంజ్ అవుతుంది. కానీ ఆ సందర్భంలో న్యూ ఇయర్ వచ్చిందంటే ఒక ఎమోషన్ అనేది వచ్చేది, ఒక ఫీల్ అనేది వచ్చేది, ఒక జాయ్ అనేది వచ్చేది. రేపు పాత సంవత్సరం అయిపోయిందని చెప్పేసి బాధపడేవాళ్ళం అప్పుడు.
ఇప్పుడు అయిపోయినాక లైట్ తీసుకుంటాం కానీ స్టేటస్లో బాయ్ బాయ్ 2025, నువ్వు నాకు చాలా నేర్పినావు, నేను ఎన్నో నేర్చుకున్నా ఈ సంవత్సరాలు అని చెప్పేసి మనం పెడతాం స్టేటస్లలో. కానీ అది కాదు, పక్కన పెడితే ఆ టైంలో 2025 అంటే ఈ పాత సంవత్సరం అయిపోతే బాధపడేవాళ్ళు, అయ్యో ఈ సంవత్సరం అయిపోయింది పాపం అని చెప్పేసి జాలి పడేవాళ్ళం. అప్పుడు అట్లుండేది మన ఆలోచన. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు తల్లి మీద, అన్నల మీద, తమ్ముల మీద, అక్కల మీద, మామల మీద, ఎవరి మీద కూడా ఎవరికి ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. అప్పుడు అట్లా కాదు, మనకు దూరపు చుట్టమైనటువంటి వాళ్ళకు కూడా ఏమైనా అయితే అయ్యో ఇట్లా అయిందని చెప్పేసి బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మంచిగానే అయింది, అట్లనే కావాలని చెప్పేసి అనుకునే రోజులు వచ్చినాయి ఈ రోజు. సో ఎంత టెక్నాలజీ జరిగినా, ఎంత మనిషి జీవితంలో మార్పులు జరిగినా, మన విలువలను, మన సాంప్రదాయాలను, మన ప్రేమలను, మన బంధాలను, మన ఆప్యాయతలను, మన దోస్తులను మర్చిపోతని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ జర్నలిస్ట్ అనిల్. జై హింద్.